నమస్తే వెల్కమ్ టు 6 టీవీ నేను రచన ఇక బులెటిన్ డీటెయిల్స్ చూస్తే ప్రకాశం జిల్లా ఒంగోలులో మోంతా తుఫాన్ సమయంలో జిల్లా అధికారులు చేసిన చురుకైన ప్రయత్నాలను కలెక్టర్ కార్యాలయం వద్ద ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా ప్రదర్శించారు। ఈ ఎగ్జిబిషన్ లో తుఫాన్ ముందు అలాగే తర్వాత చేపట్టిన చర్యలపై వివరాలు నష్టపోయిన బాధితుల ఫోటోలు ప్రదర్శించారు। ఎగ్జిబిషన్ ను కలెక్టర్ రాజబాబు ఆవిష్కరించారు। ఈ కార్యక్రమంలో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి కూడా పాల్గొన్నారు। తుఫాన్ వల్ల దెబ్బతిన్న పంటలు, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థపై అధికార యంత్రాంగం తీసుకున్న ప్రతిస్పందనలకు వీడియో ద్వారా ప్రదర్శించారు। ఈ సందర్భంగా మంత్రి డోలా మాట్లాడుతూ మోంతా తుఫాన్ సమయంలో జిల్లా యంత్రాంగం అత్యంత చురుకుగా వ్యవహరించిందని, ఎలాంటి విపత్తులు జరగకుండా ప్రతిష్టాత్మక చర్యలు చేపట్టారని తెలిపారు। అలాగే సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో రాష్ట్రానికి అనేక పరిశ్రమలు వచ్చాయని, టీడీపీ హయాంలో వెలిగొండ ప్రాజెక్టు, పోలవరం పూర్తి చేయబోతున్నామని మంత్రి డోలా బాల వీరాంజనేయులు తెలిపారు। ఈ రాష్ట్ర ప్రజలకు కొత్తగా ఎన్నికల ముందు 2.0 వస్తుంది, మేమేదో అద్భుతాలు చేస్తాం, మీరు భూస్థాపితం అవుతారు, పిచ్చి పిచ్చి ప్రలాపన మాట్లాడారు। ఈరోజు మీరు ఎక్కడికి వెళ్ళినా ప్రజల్లో ఎన్డీఏ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అమలు చేసిన విధానాన్ని ప్రశంసిస్తున్నారు। నువ్వు ఎక్కడో కూర్చొని బెంగళూరులో పక్క రాష్ట్రంలో ఉంటావు, నువ్వు ఎక్కడికి వచ్చేసి ఐలేని మాట్లాడేటువంటి స్థాయి నీది కాదు। అదేవిధంగా ఈరోజు పరిశ్రమలు తీసుకొచ్చాం, పెట్టుబడులు తీసుకొచ్చాం। రోజు మీ అందరూ కూడా ఇంటికి పరిమితం చేసినటువంటి వాళ్ళు, నీ సహచరులు అందరూ కూడా రోజుకో మాట మాట్లాడతారు। ఒక ఆయన ఏమో దావోస్ పోతే 5 డిగ్రీలు అంటాడు, ఆయన వచ్చి ఈరోజు మీరు ఏం తెచ్చారని మాట్లాడతారు। మీరు ఊరకనే పెట్టారంటాడు, ఆయన గుడ్డు ముందా, ఈకల ముందా, పిల్ల ముందని మాట్లాడిన వ్యక్తి ఆయన గుడివాడ అమర్నాథ్ అని, ఆయన ఆ విధంగా మాట్లాడతాడు। ఇంకొక ఆయన వచ్చేసి మీరు ఇక్కడ ఏం చేయడానికి వెళ్ళారు, రాష్ట్రంలో ఏం ఎక్కడ పోయారు అన్నాడు। ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కంకణం కట్టుకున్నారు ముఖ్యమంత్రి గారు, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకులు లోకేష్ గారు ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చారు। ఈ రోజు చూస్తే మేము తీసుకొచ్చినటువంటి పరిశ్రమలు తీసుకొచ్చి క్రెడిట్ చోరీ అంటారు। చేసిందే మీరు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు, అప్పుల పాలు చేశారు, అధోగతి పాలు పట్టించారు। మీరు మాట్లాడేటువంటి అర్హత లేదు, మీరు తిరుగుతానంటారా? మేము ప్రజాస్వామ్యాన్ని గౌరవించాం। మీలాగా మా నాయకుడు బయటకు వస్తున్నా, మేము బయటకు వస్తుంటే మా ఇంటి చుట్టూ పోలీసులు పెట్టి తాళ్లు కట్టి చేసిన పనులు మేము చేయాల, మేము స్వేచ్ఛగా మిమ్మల్ని రోడ్ల మీదకి రాణిస్తున్నాం। మీరే చూశారు కదా, పొద్దులు వచ్చాడు, అక్కడ తిరిగాడు, దర్శి వచ్చాడు, అదేవిధంగా మాచర్లలో అన్ని చోట్ల మేము పంపించాం। తిరగండి, ప్రజాస్వామ్యాన్ని మేము గౌరవిస్తాం। అదేవిధంగా అలా పని ఆ పేరు పెట్టుకొని శాంతి భద్రత సమస్య సృష్టించే మాత్రం ఉపేక్షించాం। ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాం, ప్రజాస్వామ్యాన్ని విధంగా మేము పాటిస్తాం, కానీ ప్రజలను రెచ్చగొట్టడం, అదేవిధంగా విధ్వంసాన్ని సృష్టిస్తే మాత్రం